హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద నెక్స్ట్ సెషన్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే టెక్నాలజికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. సో అంటే అగ్రికల్చర్ కానీ ఏ ఇతర వర్క్ అయినా కూడా డే టు డే మనం ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటాం, దాన్ని ఇంకాస్త ఇంప్రూవైజ్ చేసుకుంటాం. జరిగే మెథడాలజీని అంటే మనం అగ్రికల్చర్ అనేది ఈరోజు కాదు మొదలైంది, ఏన్షియంట్ పీరియడ్ నుంచి జరుగుతున్న అగ్రికల్చర్ ఈరోజు చాలా డెవలప్మెంట్స్, చాలా చేంజెస్ జరిగి రోజు రోజుకి అది దాని వే ఆఫ్ ఆపరేటింగ్, వే ఆఫ్ డూయింగ్ అగ్రికల్చర్ అనేది మారుతూ ఉందన్నమాట. సో లేటెస్ట్గా చూస్తే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఎర్లియర్ వీ యూస్ టు స్ప్రే ద పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా చేసేవాళ్ళం. ఇవాళ కొత్త టెక్నాలజీతో మనం ఎలా చేస్తున్నాం, డ్రోన్ యూస్ చేసి డ్రోన్ ద్వారా మనం పెస్టిసైడ్స్ని మనం స్ప్రే చేయడం కానీ ఇవన్నీ చేయగలుగుతున్నాం. అలాగే ఒకప్పుడు మాన్యువల్గా ప్లఫింగ్ జరిగేది, మనం ఇది ఎద్దులతో వాటితో చేసే, బుల్స్తో కూడా చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మాన్యువల్ దట్ మెకానికల్ మెథడ్ బై యూజింగ్ ట్రాక్టర్స్ వాటితో ప్లఫింగ్ చేస్తాం. ఇలాగా అంటే మనిషి అనేవాడు రాను రాను అగ్రికల్చర్ని హార్వెస్టింగ్ కూడా మాన్యువల్ హార్వెస్టింగ్, సీడ్ మనకి ప్లాంట్ కటింగ్ చేసేవారు మనుషులు. ఇప్పుడేంటి ఆటోమేటిక్గా హార్వెస్టర్ ఉంటుంది, ఒక మెషిన్ ఉంటుంది, అది క్రాప్ మొత్తాన్ని కట్ చేసేస్తుంది ఒక హాఫ్ డేలో. ఇలాగా సో టెక్నాలజికల్గా ఇన్స్టిట్యూషనల్ అంటే మనం వాడే ఫెర్టిలైజర్స్ కానీ లేదా మనం వాడే సీడ్స్ కానీ మనం యూస్ చేసే లైక్ వాటర్, ఇరిగేటెడ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఓకే, సో సస్టైన్డ్ యూజ్ ఆఫ్ ల్యాండ్. ఇప్పుడు మనం ఎప్పుడైనా కూడా ఎన్ని మారినా మనం అగ్రికల్చర్ చేయాల్సింది ఎక్కడ, ల్యాండ్ మీదే కదా. సో వాట్ ఎవర్ థింగ్ దే చేంజ్, బట్ ఫైనల్లీ అగ్రికల్చర్ క్యాన్ బి డన్ ఆన్ గ్రౌండ్ ఓన్లీ, ఆన్ ల్యాండ్ ఓన్లీ. కాబట్టి ఆ ల్యాండ్ని మనం ఏం చేయాలి, సస్టైనబుల్గా వాడుకోవాలి. అదే ల్యాండ్ని మళ్ళీ 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 వాడాలి. కాబట్టి సో దానిలో ఎటువంటి ఫెర్టిలిటీ పోకుండా, దాని యొక్క క్వాలిటీ డిస్టర్బ్ కాకుండా, డిటోరియేట్ కాకుండా మనం మన అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అనేవి చేయాలన్నమాట. వితౌట్ కంపాటబుల్ సస్టైన్డ్ యూజ్ ఆఫ్ ల్యాండ్ వితౌట్ కంపాటబుల్ టెక్నో ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ఎండర్డ్ ద పేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. అంటే సో అగ్రికల్చరల్ డెవలప్మెంట్ జరగాలి అంటే ఇప్పుడు మనకి పాపులేషన్ గ్రో అవుతుంది. పాపులేషన్ గ్రో అవటం వల్ల అగ్రికల్చరల్ రిక్వైర్మెంట్ అంటే నీడ్ ఆఫ్ ఫుడ్ పెరిగిపోయింది, నీడ్ ఆఫ్ రా మెటీరియల్ పెరిగిపోయింది. సో కాబట్టి మనకి టెక్నో ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ చేయకుండా మనం కనుక కన్వెన్షనల్ మెథడాలజీ అంటే పాత పద్ధతుల్లోనే కనుక అగ్రికల్చర్ చేస్తే దానివల్ల అగ్రికల్చరల్ సెక్టార్ అనేది డెవలప్ కాదు. ఇప్పుడు మనకి ఏదైనా ఎకానమీ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ ప్రైమరీ సెక్టార్ బూస్ట్ అవ్వాలి. ప్రైమరీ సెక్టార్ నుంచి సెకండరీ నుంచి సర్వీస్ సెక్టార్ అయినా టెరిటరీ సెక్టార్ ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రైమరీ సెక్టార్ ఇస్ ద బేస్ అన్నమాట. సో ఇన్స్పైట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఇరిగేషన్, మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఇన్ లార్జ్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ స్టిల్ డిపెండెంట్ అపాన్ మాన్సూన్. సో ఇండియాలో చాలా డ్యామ్స్, రిజర్వాయర్స్ కట్టినప్పటికీ కూడా ఇప్పటికీ చాలా పార్సిల్ ఆఫ్ ల్యాండ్కి ఇవి యాక్సెసిబుల్గా లేవు. అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా మాన్సూన్ మీదే డిపెండ్ అవుతున్నారు. చాలా వరకు ఫార్మర్స్ ఇరిగేషన్ ఫెసిలిటీస్కి దూరంగా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఈ మాన్సూన్ మీదే డిపెండ్ అవుతున్నారు. అండ్ న్యాచురల్ ఫెర్టిలిటీ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ అగ్రికల్చర్. సో చాలా వరకు ఫెర్టిలైజర్స్ కూడా, ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఫెర్టిలైజర్స్ కూడా వాళ్ళకి అందుబాటులో లేవు. సో వాటి వల్ల ఈ క్రాప్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎ గ్రోయింగ్ పాపులేషన్ దిస్ పోజెస్ ఎ సీరియస్ ఛాలెంజ్. సో మన పాపులేషన్ అనేది ఇందాక చెప్పినట్టుగా పాపులేషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. సో దాంతో నెసెసిటీ ఆఫ్ ఫుడ్ పెరిగిపోతుంది. సో దానివల్ల అగ్రికల్చర్ కూడా అంతే ఫాస్ట్గా గ్రో అవ్వాలి. ఓకే, సో ఇండియా చూస్తే ఇండియా ఈజ్ బేసికల్లీ అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ. సో ఇందులో 60% ఆఫ్ ఇట్స్ పాపులేషన్, 60% ఆఫ్ పాపులేషన్ అనేది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. సో మనం ఎప్పుడైతే వీళ్ళని అప్గ్రేడ్ చేయగలుగుతామో, అంటే వీళ్ళకి టెక్నికల్ ఇన్స్టిట్యూషనల్ అడ్వాన్స్మెంట్ వీళ్ళ దాకా పట్టుకెళ్ళగలిగితే సో మనం చాలా ఇంప్రూవ్ చేయొచ్చు కంట్రీలో అగ్రికల్చర్ని. అగ్రికల్చర్ ద్వారా వచ్చే ఇన్కమ్ని, రెవెన్యూని ఇంక్రీజ్ చేయొచ్చు. కాబట్టి టెక్నికల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేజర్లీ వీ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్. కాబట్టి అగ్రికల్చర్ని ఎఫెక్టివ్గా చేయాలి, ఇంప్రూవ్ చేయాలి. సో దస్ కలెక్టివైజేషన్, కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్, కోఆపరేషన్ అండ్ అబాలిషన్ ఆఫ్ జమీందారీ ఎట్సెట్రా. సో మనం కొన్ని రిఫార్మ్స్ చేశాము. కలెక్టివైజేషన్ అంతా ఒకే చోట పెట్టుకోవడం,
లేకపోతే ఒకళ్ళ దగ్గరే మొత్తం హోల్డింగ్స్ అన్నీ ఉండటం. ఓకే. సో లేదా ఒకరికొకరు కోఆపరేషన్ చేసుకుంటూ ఆ జమీందారీని అబాలిష్ చేయటం, ఇలా రకరకాల థింగ్స్ని ఇంప్లిమెంట్ చేశారు ఇండియాలో. ఫర్ గివెన్ ప్రియారిటీ టు బ్రింగ్ అబౌట్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. ఈ రకంగా ఇండియాలో ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ చేశారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్. సో ల్యాండ్ రిఫార్మ్ వాజ్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ అవర్ ఫస్ట్ 5-year ప్లాన్. సో ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో, అంటే అప్పటిదాకా ల్యాండ్ ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ కాబడింది అంటే డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ డే, బిఫోర్ ఇండిపెండెన్స్ ల్యాండ్ అంతా కూడా కొంతమంది జమీందార్స్ దగ్గర కానీ, లేదా కొంచెం బ్రిటిషర్స్ దగ్గర కానీ, లేదా బిగ్గర్ ఇండస్ట్రియలిస్ట్ దగ్గర, అంటే మొత్తం అంతా కూడా వాళ్ళ దగ్గర జమ అయిపోయి ఉండేది, రాజులు, ప్రిన్స్లీ స్టేట్స్ దగ్గర. అలాగా వాళ్ళ దగ్గరే ఉండిపోవడం వల్ల మేజర్గా పబ్లిక్ అంతా కూడా వాళ్ళు టెనెంట్స్గానే ఉన్నారు తప్ప వాళ్ళ దగ్గర ఓన్గా ల్యాండ్ అనేది ఉండేది కాదు. సో అప్పుడు ద రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ హ్యాడ్ ఆల్రెడీ లెడ్ టు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్. అయితే ఈ ల్యాండ్ రిఫార్మ్ ద్వారా ఏదైతే ల్యాండ్ చాలా వరకు ఉండిపోయిందో జమీందారీస్ దగ్గర, దాన్ని అందరికీ పీపుల్కి పంచిపెట్టేలాగా కొన్ని రిఫార్మ్స్ చేశారు. అది ఫస్ట్ 5-year ప్లాన్. అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి ఫస్ట్ టార్గెట్ ఏంటో అదే ఫస్ట్ 5-year ప్లాన్. అంటే ఫస్ట్ 5 yearsలో ఏం చేయాలనేది ఫస్ట్ 5-year ప్లాన్. ఆ ఫస్ట్ 5-year ప్లాన్లో సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ని తీసుకొచ్చారు. సో రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆల్రెడీ, అంటే ఒక పర్సన్ మీరు ఇదే లెసన్లో బిగినింగ్లో చూస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వాడికి 10 acres ఉందనుకోండి, ల్యాండ్ 10 acres ఉంది. వీడికి బీసీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎంతెంత వస్తుంది? 5-5. మళ్ళీ బీకి డిఈ అనే ఇద్దరు పిల్లలు ఉంటే వీళ్ళకి ఎంత వస్తుంది? 2.5 acres. అంటే ఇలా ఆల్రెడీ ఫ్రాగ్మెంట్ అయిపోతుంది డ్యూ టు ఇన్హెరిటెన్స్. అంటే ఇన్హెరిటెన్స్ అంటే తాతల ద్వారా వచ్చేది, పిల్లలకు వచ్చే కొద్ది ఏమవుతుంది? అది ఫ్రాగ్మెంట్ అయిపోతుంది. ద రైట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ హ్యాడ్ ఆల్రెడీ లెడ్ టు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్. సో వీడి దగ్గర 10 acres ఉన్నది, అది మొక్క అయి డి దగ్గరికి వచ్చేసరికి, అంటే 2 generations వెళ్ళేసరికి అది 1/4 అయిపోయింది, ఫ్రాగ్మెంట్ అయిపోయింది. ఓకే. సో దీనివల్ల ఈ కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్, అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉండిపోతుందో వాటిని రిమూవ్ చేసి అందరికీ పంచిపెట్టాల్సిన అవసరం అనేది ఏర్పడింది అన్నమాట. సో ద లా ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ వర్ ఎనాక్టెడ్ బట్ ద ఇంప్లిమెంటేషన్ వాజ్ ల్యాక్డ్ ఆర్ లూక్ వామ్. అంటే ఇప్పుడు అంటే డబ్బున్న వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని తీసి పేదవాడికి పంచాలి కదా, అదంత ఈజీనా? అదంత ఈజీ కాదు కదా. సో పేపర్ మీద అయితే తయారు చేస్తారు యాక్ట్, సో ల్యాండ్ రిఫార్మ్స్, కానీ దాని ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి అది లూక్ వామ్, అంటే స్లోగా ఉంది, పెద్ద స్పీడ్ లేదు. గవర్నమెంట్ కూడా భయపడుతోంది. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబార్క్డ్ అపాన్ ఇంట్రడ్యూసింగ్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ టు ఇంప్రూవ్ ఇండియన్ అగ్రికల్చర్ ఇన్ 1960 and 1970. ఇన్ ఎడిషన్ టు ల్యాండ్ రిఫార్మ్ ఇంకో రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి. అవి అగ్రికల్చరల్ రిఫార్మ్స్, అవి 1960s and 1970sలో మొదలుపెట్టారు. అలాగే గ్రీన్ రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటంటే హైబ్రిడైజేషన్. అంటే మనం నార్మల్గా అప్పుడు ఏమైంది, ఫుడ్ సప్లైస్ తగ్గిపోయి ఇండియాలో ఫెమైన్, ప్రజలకు సరిపడా ఫుడ్ దొరికేది కాదు. అప్పుడు దాన్ని ఫుడ్ని ఇంక్రీజ్ చేయడానికి మొదలుపెట్టిందే గ్రీన్ రెవల్యూషన్. అలాగే డైరీ ప్రొడక్ట్స్, అంటే మనం ఎలాగైతే ఫుడ్ తింటామో అలాగే మనకి పాలు పదార్థాలు, పాలు, పెరుగు, ఇవి కూడా చాలా అవసరం పడతాయి. నెయ్యి, లేకపోతే పన్నీర్ కావచ్చు, ఇవన్నీ కూడా డే టు డే మనం తీసుకుంటాం. కాబట్టి అట్ ద సేమ్ టైం మనకి ఫుడ్ ఎంత అవసరమో డైరీ ప్రొడక్ట్స్ కూడా అంతే అవసరం. కాబట్టి వాటిని ఇంక్రీజ్ చేయడానికి మొదలుపెట్టినటువంటి రెవల్యూషనే వైట్ రెవల్యూషన్. సో గ్రీన్ రెవల్యూషన్ ఫోకసింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ద ఫుడ్ ప్రొడక్టివిటీ, అండ్ వైట్ రెవల్యూషన్ బేస్డ్ ఆన్ ఫోకసింగ్ ఆన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ డైరీ ప్రొడక్ట్స్ ప్రొడక్టివిటీ. సో దాన్నే ఆపరేషన్ ఫ్లడ్ అని కూడా అంటారు. ఆపరేషన్ ఫ్లడ్ అంటే ఏదో వరద గురించి కాదు. ఆపరేషన్ ఫ్లడ్ అంటే అది పాల ఉత్పత్తులని, అంటే డైరీ ప్రొడక్ట్స్ని ఇంక్రీజ్ చేయడానికి మొదలుపెట్టినటువంటి స్కీమ్ అనమాట. వర్ సమ్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఇనిషియేటెడ్ టు ఇంప్రూవ్ ద లాట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్. ఇండియన్ అగ్రికల్చర్ని ఇంప్రూవ్ చేయడానికి గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ ఇవన్నీ చేశారు. బట్ దిస్ టూ లెడ్ టు ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ఫ్యూ సెలెక్టెడ్ ఏరియాస్. అంటే మళ్ళీ ఇండియా మొత్తం ఇదో గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చిన దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది అన్ని ప్లేసెస్ ఆఫ్ ఇండియాలో సమానంగా లేదు.
కొన్ని ఏరియాస్లో బాగా డెవలప్మెంట్ అనేది మనం చూసాం. సెలెక్టెడ్ ఏరియాస్లో దీని యొక్క డెవలప్మెంట్ అనేది కాన్సన్ట్రేట్ అయిపోయింది. అంటే కొన్ని చోట్లకే ఇది పరిమితం అయిపోయింది. దేర్ ఫోర్ ఇన్ 1980s 1990s ఏ కాంప్రహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాజ్ ఇనిషియేటెడ్. సో 1990లో ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేసి ఒక కాంప్రహెన్సివ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. విచ్ ఇన్క్లూడెడ్ బోత్ ఇన్స్టిట్యూషనల్ అండ్ టెక్నికల్. అంటే ఇందులో ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ మరియు టెక్నికల్ అంటే ఏంటి, లైక్ వాట్ యూ సే దట్ మెషినరీ, కొత్త మెషినరీస్ కనుక్కోవడం, లేదా ఇంకేదైనా కొత్త సీడ్స్ని ఇన్నోవేట్ చేయటం, ఇవన్నీ టెక్నికల్. ఇన్స్టిట్యూషనల్ అంటే దాన్ని ఎట్లా యూస్ చేయాలి, మనకి దాని స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడం ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, లేదా కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ని పెట్టి వాటిని కంట్రోల్ చేయడం. సో ఇక్రిసాట్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఇక్రిసాట్ ఏం చేస్తుంది, దే వర్క్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. సో ప్రావిజన్ ఫర్ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు. సో క్రాప్ పాడైతే దానికి డబ్బులు వచ్చే విధంగా సో క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు ఎగ్నెస్ట్ డ్రాట్, ఫ్లడ్, సైక్లోన్, ఫైర్ అండ్ డిసీజ్. ఇలాగా సో ఏ రకంగా క్రాప్ పాడైనా క్రాప్కి ఇన్సూరెన్స్ వచ్చేలాగా స్కీమ్ తీసుకొచ్చారు. దానివల్ల మనకి భయం ఉండదు. నెక్స్ట్ గ్రామీణ బ్యాంక్స్ అంటే తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి రైతులకి డబ్బులు వడ్డీ ఇవ్వడానికి, అప్పు ఇవ్వడానికి గ్రామీణ బ్యాంక్స్ అంటే విలేజెస్లో పెడతారు ఇవి ఎక్కువగా. గ్రామీణ బ్యాంక్స్ పేరులో ఉన్నది గ్రామీణ బ్యాంక్స్. కానీ లేదా ఫార్మర్స్కి కోఆపరేటివ్ సొసైటీస్, వాళ్ళ కోసం వాళ్ళు సపోర్ట్ చేసుకోవడానికి కోఆపరేటివ్ సొసైటీస్ని పెట్టడం. బ్యాంక్స్ ఫర్ ఇంప్రూవింగ్ ప్రొవైడింగ్ లోన్, అవి కాకుండా నార్మల్ బ్యాంక్స్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి లోన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అట్ లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్. ఎందుకంటే అగ్రికల్చర్ని ప్రమోట్ చేయాలంటే ప్రతి ఫార్మర్ దగ్గర క్యాపిటల్ ఉండదు కదా, ఇన్వెస్ట్ చేయాలి కదా, సీడ్ కొనాలి, ఫెర్టిలైజర్ కొనాలి, లేదా కరెంట్ అవసరం పడుతుంది, రకరకాల అవసరాలు ఉంటాయి. ఓకే, పెస్టిసైడ్స్ కొనాల్సిన అవసరం పడవచ్చు. సో వీటన్నిటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. సో అందరి ఫార్మర్స్ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. కాబట్టి సో ఇండియాలో అగ్రికల్చర్ని నువ్వు ప్రమోట్ చేయాలంటే, దాన్ని పుష్ చేయాలంటే నువ్వేం చేయాలి, వాడికి ముందు డబ్బులు ప్రొవైడ్ చేయాలి, అది కూడా లో ఇంట్రెస్ట్ రేట్తో ప్రొవైడ్ చేయాలి. దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ సెటప్ లైక్ గ్రామీణ బ్యాంక్స్, కోఆపరేటివ్ సొసైటీస్, లేదా అదర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ పెట్టాలి. లేదా వాడు ఏం చేస్తాడు, దగ్గరలో ఉన్న జమీందార్ దగ్గర ఎవరి దగ్గర అప్పు చేస్తాడు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్కి. వాడు ఒకవేళ క్రాప్ నష్టపోయాడు అనుకోండి, వాడు వెనక్కి డబ్బులు కట్టలేక సూసైడ్ చేసుకుంటాడు. సో అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇన్పుట్ అంటే వాళ్ళకి క్యాపిటల్ ఇవ్వాలి, అది బ్యాంక్స్ ద్వారా ఇవ్వాలి. అలాగే క్రాప్కి ఇన్సూరెన్స్ చేయిస్తారు, గవర్నమెంటే చేయిస్తుంది. ఇన్ కేస్ ఫ్లడ్, డ్రాట్, సైక్లోన్, ఫైర్, డిసీజ్ వల్ల ఏమైనా క్రాప్ పాడైతే దానికి వాళ్ళకి ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ రిటర్న్స్ వచ్చేలాగా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ రకంగా మనకి ఇన్స్టిట్యూషనల్ సెటప్ చేశారు. దాని తర్వాత ఇంకాస్త బెటర్గా దీన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్, అంటే నువ్వు కొంత డబ్బుల్ని తీసుకోవచ్చు అనమాట. కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది మన నార్మల్ క్రెడిట్ కార్డ్ ఎలాగో, కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే నువ్వు ఏమైనా కొనాలనుకుంటే అప్పు రూపంలో నీకు గవర్నమెంట్ లేదా ఒక బ్యాంక్ డబ్బులు ఇస్తుంది. సో దాన్ని కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటారు. అలాగే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్, అంటే నువ్వు పొలంలో పనిచేసేటప్పుడు నీకు ఏదైనా జరగచ్చు, స్నేక్స్ ఉంటాయి, లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యి ఏదైనా పవర్ షాక్ అవ్వచ్చు, లేదా థండర్ స్టార్మ్ వాళ్ళు చనిపోతారు, పిడుగులు పడి చనిపోతారు. సో ఏదైనా వాట్స్ ఎవర్ మే బి ద రీజన్. సో పర్సనల్ యాక్సిడెంట్ అంటే ఫార్మర్కి పర్సనల్ యాక్సిడెంట్ అంటే పొలంలోకి వెళ్ళిన తర్వాత ఏమైనా రిస్క్ జరిగితే కనుక సో వాళ్ళకి ఇన్సూరెన్స్, అంటే ఆ మనిషికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎలాగైతే క్రాప్ పాడైతే ఇన్సూరెన్స్ ఇస్తారో మనిషికి ఏవైనా మనిషి చనిపోవడం కానీ ఏదైనా జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు. అండ్ సమ్ అదర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ బెనిఫిట్ ద ఫార్మర్స్. సో ఫార్మర్స్ని బెనిఫిట్ తీసుకురావడానికి గవర్నమెంట్ అనేది చాలా పనులు చేస్తుంది అనమాట. ఓకే, మోర్ ఓవర్ స్పెషల్ వెదర్ బులెటిన్స్, ఇవి ఒక పక్క వాళ్ళని మనీ రూపంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ రూపంలో స్ట్రెంగ్తన్ చేస్తూనే వెదర్ ఫోర్కాస్ట్, వెదర్ బులెటిన్స్ ఇస్తూ వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రికాషనరీగా ఏమేమి చేయాలనేది ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇష్యూ చేసే ప్రోగ్రామ్స్ రన్ చేస్తూ ఉంటారు ఫార్మర్స్ కోసం. రేడియోస్లో కానీ టెలివిజన్లో కానీ మనకి కొన్ని చోట్ల మరీ రిమోట్ విలేజెస్లో టెలివిజన్ కూడా ఉండని రోజులు ఉన్నాయి ఇంకా స్టిల్. అలాంటి చోట్ల వాళ్ళు రేడియో ద్వారా తెలుసుకోవచ్చు, లేదా టీవీ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుంది కాబట్టి టీవీ ద్వారా కూడా ఈ వెదర్ బులెటిన్స్ ఇవాళ రేపు ఫోన్లో కూడా వచ్చేస్తాయి. సో
ద గవర్నమెంట్ ఆల్సో అనౌన్సెస్ మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే ఎప్పుడైనా కూడా నువ్వు ఏది పండించినా అది గవర్నమెంట్ ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తుంది. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, అంతకన్నా తక్కువకి ఎవరు కొనకూడదు. ఎందుకంటే ఆ ప్రైస్ కన్నా ఎక్కువ ఇచ్చి కొనాలి తప్ప తక్కువ ఇచ్చి కొనకూడదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి రిటర్న్స్ రావాలి. ఆ రిటర్న్స్ రావడానికి వాళ్ళకి మినిమం సపోర్ట్స్ ప్రైస్ పెట్టకపోతే ఎవడికి నచ్చిన ప్రైస్తో వాడు కొనుక్కున్నాడు అనుకోండి, ఫైనల్గా ఫార్మర్ అనేవాడు నష్టపోతాడు. కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ కన్నా తక్కువకైతే ఎవరు కొనకూడదు. ఏదైతే పండించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది, దానికన్నా ఎక్కువకే కొనుక్కోవాలి. రెన్యూమరేటివ్ అండ్ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ ఫర్ ఇంపార్టెంట్ క్రాప్స్ టు చెక్ ద ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫార్మర్స్ బై స్పెక్యులేటర్స్ అండ్ మిడిల్ మ్యాన్. అంటే ఏవైతే బాగా డబ్బులు ఇస్తాయో, రెమ్యునరేటివ్ అంటే మంచి రాబడి ఇచ్చే పంటలు, ఓకే, అండ్ వాటి యొక్క ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్. ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొక్యూర్ అంటే ఏంటి? కొనుక్కోవడానికి మనం పెట్టే ప్రైసెస్ అనేవి, ఓకే, ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెక్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇలా చెక్ చేయకపోతే ఏమవుతుందంటే ఫార్మర్స్కి దాని విలువ తెలియదు. వాళ్ళు పండించే పంట బయట మార్కెట్లో ఏ రేట్ ఉందో వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా అమాయకంగా ఉంటారు, ఇల్లిటరేట్స్గా ఉంటారు. అప్పుడు ఈ స్పెక్యులేటర్స్, మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దానిని చాలా తక్కువ కొనేసి బయట చాలా ఎక్కువగా అమ్మి ఫార్మర్ యొక్క ఎఫర్ట్ని, ఫార్మర్ యొక్క కష్టాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు, ఆయన యొక్క కష్టాన్ని దోచుకుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళకి చెక్ చెప్పడానికి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఈ ప్రొక్యూర్మెంట్ ప్రైసెస్ని, రెమ్యునరేటివ్ క్రాప్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో నౌ ఇక్కడ భూదాన్ గ్రామ్దాన్. సో మహాత్మా గాంధీ అండ్ డిక్లేర్డ్ వినోబా భావే యాజ్ హీ స్పిరిచువల్ హెయిర్. సో మహాత్మా గాంధీ గారు ఆయన శిష్యుడైనటువంటి వినోబా భావేని ఆయన యొక్క స్పిరిచువల్ హెయిర్, అంటే ఆయన తదనంతరం స్పిరిచువల్ కంటెక్స్ట్లో ఆయన వారసుడిగా ప్రకటించుకున్నారు. ఈ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ సత్యాగ్రహ యాజ్ వన్ ఆఫ్ ద ఫోర్మోస్ట్ సత్యాగ్రహి. సో ఈయన వినోబా భావే గారు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ వాజ్ వన్ ఆఫ్ ద వోటరీస్ ఆఫ్ గాంధీస్ కాన్సెప్ట్ ఆఫ్ గ్రామ స్వరాజ్. సో గాంధీ గారు ఎప్పుడు కూడా గ్రామ స్వరాజ్ అంటే స్వరాజ్యం అనేది దేశం లెవెల్లో ఉండకూడదు. సో ద ఇండిపెండెన్స్ షుడ్ బీ అట్ అ విలేజ్ లెవెల్. అంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ని ఎక్కువగా ఎంజాయ్ చేసేది సిటీస్లో ఉండేవాళ్ళు కన్నా, సిటీస్లో ఉండేవాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఆ డెవలప్మెంట్, ఆ హెల్త్ ఫెసిలిటీస్, అంటే గ్రామ స్వరాజ్ అంటే అర్థం ఏమిటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఓ సిటీలో ఉన్నావు, నీకు అన్ని దగ్గరగా ఉంటాయి, హెల్త్ కానీ, ఫుడ్ కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ, ఇంటర్నెట్ కానీ, ఏదైనా. సిటీ పీపుల్, అర్బన్ పీపుల్ విల్ గెట్ యాక్సెస్ ఆఫ్ ఎవ్రీ డెవలప్మెంటల్ యాక్టివిటీ, వేరస్ విలేజ్ పీపుల్ ఆర్ లెఫ్ట్ బిహైండ్, ఫార్ బిహైండ్ ఉండిపోతారు, వెనక్కి ఉండిపోతారు. కాబట్టి సో గ్రామ స్వరాజ్ అంటే మనం ఎప్పుడైనా ఇండిపెండెన్స్ ఎక్కడ మొదలవ్వాలి? విలేజ్ లెవెల్లో. అంటే ఏదైతే సిటీ లెవెల్లో అందరూ ఎంజాయ్ చేస్తున్నారో అది విలేజ్ లెవెల్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే రియల్గా మనం ఇండిపెండెన్స్ వచ్చినట్టే. స్వరాజ్యాన్ని మనం గ్రామంలో వెతుక్కోవాలి, పట్టణాల్లో, అర్బన్ లొకాలిటీస్లో కాదు. ఆఫ్టర్ గాంధీజీస్ మ్యాట్రిడ్ అంటే చనిపోయిన తర్వాత వినోబా భావే అండర్టుక్ పాదయాత్ర టు స్ప్రెడ్ గాంధీజీస్ మెసేజ్ కవరింగ్ ఆల్మోస్ట్ ది ఎంటైర్ కంట్రీ అంతా తిరిగారట ఈయన. వన్స్ when he was delivering a lecture పోచంపల్లి ఇన్ ఆంధ్రప్రదేశ్, అప్పట్లో పోచంపల్లి ఆంధ్రప్రదేశ్లో ఈయన ఒక స్పీచ్ డెలివర్ చేస్తూ సమ్ పూర్ ల్యాండ్లెస్ విలేజెస్ డిమాండెడ్ సమ్ ల్యాండ్ ఫర్ దేర్ ఎకానమిక్ వెల్బీయింగ్. అయితే ఆయన దగ్గరికి పూర్ ల్యాండ్లెస్ ఫార్మర్స్ వచ్చి మాకు కొంత పొలం చేసుకోవడానికి భూమి కావాలని అడిగారట. వినోబా భావే కుడ్ నాట్ ప్రామిస్ ఇట్ టు దెమ్ ఇమీడియట్లీ బట్ ఎష్యూర్డ్ దెమ్ టు టాక్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకి వెంటనే ల్యాండ్ ఇప్పించలేకపోయారు, కానీ ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి ఓకే రిగార్డింగ్ ప్రావిజన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ దెమ్, సో ఇప్పించడానికి ట్రై చేస్తానన్నారు. సో ఫర్ దెమ్ ఇఫ్ దే అండర్టుక్ కోఆపరేటివ్ ఫార్మింగ్. సో ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్ అనేది మీరందరూ కలిపి చేసుకోవాలి. కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటే ఎవరిదో నాదే అనుకోకుండా ఇది అందరిదే అనుకుని అందరూ కలిపి పనిచేసుకోవాలి. ఆ విధంగా మనం ప్రయత్నం చేద్దామని వినోబా భావే ఆ విలేజర్స్ ఎవరైతే ల్యాండ్లెస్ విలేజర్స్కి చెప్పారట. సడన్లీ శ్రీరామచంద్ర రెడ్డి స్టూడ్ అప్. అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన, శ్రీరామచంద్ర రెడ్డి అంటే ఎవరో ఒక ఆయన లేచి ఆయనకు ఉన్నటువంటి 80 ఎకరాల ల్యాండ్ని 80 మంది ల్యాండ్లెస్ విలేజర్స్కి పంచడానికి సిద్ధపడ్డారట. దిస్ యాక్ట్ వాజ్ కాల్డ్ భూదాన్.
సో ఆయన దానికి ఏం పేరు పెట్టారంటే భూదాన్, అంటే భూమిని దానం చేస్తున్నారు, భూదాన్. ఆ తర్వాత లేటర్ హీ ట్రావెల్డ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ హిస్ ఐడియాస్ వైడ్లీ ఆల్ ఓవర్ ఇండియా. ఇదే విధంగా అన్ని చోట్ల, ఇండియాలోని అన్ని చోట్ల కూడా ఈ భూదాన్ కార్యక్రమాన్ని చేయాలని ఆయన అనుకున్నారు. సమ్ జమీందార్స్ ఓనర్స్ ఆఫ్ మెనీ విలేజెస్ ఆఫర్ టు డిస్ట్రిబ్యూట్ సమ్ విలేజెస్ అమాంగ్ ద ల్యాండ్లెస్. సో అలాగా చాలా చోట్ల జమీందార్స్ ఓనర్స్ ఇలాగే డిస్ట్రిబ్యూట్ చేశారట. ఇట్ వాజ్ నోన్ యాజ్ గ్రామ్ దాన్, ఏకంగా విలేజెస్నే డొనేట్ చేసేసారు, దాన్ని గ్రామ్ దాన్ అని అనేవారు. హవెవర్ మెనీ ల్యాండ్ ఓనర్స్ చూస్ టు ప్రొవైడ్ సమ్ పార్ట్ ఆఫ్ దేర్ ల్యాండ్ టు పూర్ ఫార్మర్స్. ఒక జమీందార్సే కాదు, కొంతమంది ల్యాండ్ ఓనర్స్ కూడా వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నప్పటికీ కూడా అందులో కొంత పార్ట్ని పూర్ ఫార్మర్స్కి ఇవ్వదలిచారు. సో డ్యూ టు ద ఫియర్ ఆఫ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్, అంటే అప్పుడు గవర్నమెంట్ ఒక యాక్ట్ తీసుకురాబోతోందనే భయం ఉండేది, అది ల్యాండ్ సీలింగ్ యాక్ట్. అంటే ఒక మనిషికి అంతకన్నా ఎక్కువ ల్యాండ్ ఉండకూడదు అనేది ల్యాండ్ సీలింగ్ యాక్ట్. సో ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టబోతున్నారు కాబట్టి ముందుగుండానే మనం ఎంతో కొంత ఇచ్చేస్తే మనం ఏదో మంచి పేరు తెచ్చుకున్నట్టు ఉంటుందని కూడా కొంతమంది భూదాన్, గ్రామ్ దాన్లు చేసేవారనమాట. సో భూదాన్, గ్రామ్ దాన్ మూమెంట్ ఇనిషియేటెడ్ బై వినోబా భావే ఇది ఆల్సో నోన్ యాజ్ బ్లడ్లెస్ రెవల్యూషన్. ఇదేంటిది, దీనికి ఇంకో పేరు ఉండే, దాన్నే బ్లడ్లెస్ రెవల్యూషన్ అని పేరు పెట్టారట. ఓకే, so this is all about the agriculture lesson. I hope you have understood this lesson. So thank you so much.